ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు. మూసీ ఈసా నదుల సంగమ స్థలిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు గురించి వివరించారు. అక్కడ గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణానికి అవసరమైన 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. ఈ ప్రాజెక్టు ద్వారా గాంధేయ విలువలను ప్రపంచానికి చాటి చెప్పేలా నాలెడ్జ్ హబ్, మ్యూజియం, శాంతి విగ్రహం వంటివి ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయి వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం విమానాశ్రయాల పునరుద్దరణ, కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం ఎంతో అవసరమని, విమానయాన రంగాన్ని విస్తరించడం ద్వారా పారిశ్రామికంగా తెలంగాణ మరింత ముందుకు వెళ్తుందని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. రెండో రోజు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి, అదేవిధంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఇద్దరిని కూడా కలిశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పేసి కేంద్ర మంత్రికి సీఎం ఇన్విటేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఈసా, మూసీ నదుల సంగమ స్థలంలో ఈ కార్యక్రమం అనేది కూడా చేపట్టబోతున్నట్లుగా రక్షణ శాఖ మంత్రికి సీఎం వివరించారు. అయితే 1948 ఫిబ్రవరిలో మహాత్ముని చితాభస్మాన్ని ఈసా, మూసీ నది సంగమ స్థలంలో నిమజ్జనం చేశారని చెప్పేసి కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి తెలియజేయడం జరిగింది. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు అనేది కూడా చేపట్టినట్టుగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి కూడా సూచించారు. అదేవిధంగా బాపు గారిను ప్రపంచ స్థాయి విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ చిహ్నంగా కూడా నిలుపనున్నట్లుగా కూడా కేంద్ర మంత్రి తెలియజేయడం కూడా జరిగింది. అదేవిధంగా దాంతో పాటుగా చూసినట్లయితే పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తోటి కూడా భేటీ అయ్యారు. ముఖ్యంగా ఈ భేటీలో మామనూరు విమానాశ్రయానికి భూసేకరణ పూర్తయినందున అవసరమైన పనులు చేపట్టాలని చెప్పేసి కూడా వెనక్కి అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కు పాల్వంచలో స్థలం గుర్తించినందున ఓఎల్ఎస్ సర్వే, ఫిజిబిలిటీ సర్వే అనేది కూడా నిర్వహించాలని చెప్పేసి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా అంతర్గాం ఎయిర్పోర్ట్ కు ప్రత్యామ్నాయ స్థలం గుర్తించినందున వెంటనే అనుమతులన్నిటి కూడా మంజూరు చేయాలని చెప్పేసి కేంద్ర మంత్రిని సీఎం కూడా కోరారు. అదేవిధంగా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి అదనంగా 249.82 ఎకరాల స్థలం అనేది కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కూడా కేంద్ర మంత్రికి కూడా తెలియజేయడం జరిగింది. సో ఈ రెండు అపాయింట్మెంట్ల తర్వాత మరికొంతమంది కేంద్ర మంత్రులు కూడా ఆయన కలిసే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.